హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే రీసెంట్ టైంలో తక్కువ బడ్జెట్తో వచ్చి ఎక్కువ కలెక్ట్ చేసిన టాప్ 5 మూవీస్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు మన కంటెంట్ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక 5th మూవీ లవ్ టుడే. రీసెంట్ టైంలో వచ్చిన ది బెస్ట్ యూత్ఫుల్ లవ్ స్టోరీ అంటే అది లవ్ టుడే మూవీయే. నిజం చెప్పాలంటే మూవీ మాత్రం చాలా బాగుంటుంది. యూత్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ ఎలా ఉన్నారు అనేది మనకి మూవీలో చూపిస్తారు. అలాగే ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకోవటం అనేది చాలా కొత్తగా ఉంది. అండ్ మూవీ స్టోరీ కానివ్వండి, మనకి చూపించే విధానం కానివ్వండి చాలా బాగుంటుంది. మూవీలో కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అప్పుడు చూసారు కదా ఏ రేంజ్లో వైరల్ అయిన కామెడీస్. అండ్ కామెడీ మాత్రమే కాదు, ఎమోషనల్ అండ్ ఒక ఇద్దరు లవర్స్ ఎలా ఉంటారు అనేది మనకి ఈ మూవీలో క్లియర్గా చూపించారు. అండ్ సబ్జెక్ట్ ఏదైతే ఎంచుకున్నాడో డైరెక్టర్ అది మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఈ మూవీకి బడ్జెట్ ఎంత తెలుసా? కేవలం 5 కోట్లు మాత్రమే. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. తక్కువ బడ్జెట్తో వచ్చి 100 కోట్ల గ్రాస్ రాబట్టిన మూవీస్లో ది బెస్ట్ మూవీ అంటే లవ్ టుడే. 4th మూవీ కార్తికేయ 2. మన నిఖిల్ సిద్ధార్థాన్ని నటించిన కార్తికేయ మూవీకి సీక్వెల్ వచ్చిన మూవీ కార్తికేయ 2. కార్తికేయ మూవీ మంచి థ్రిల్లర్ మూవీ. పార్ట్ 1 హిట్ అయింది. అండ్ పార్ట్ 1 ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరుగుతుంది. అండ్ ఈ కార్తికేయ 2 మాత్రం శ్రీకృష్ణుడి చుట్టూ తిరుగుతుంది. శ్రీకృష్ణుడి గురించి చెప్పే విధానమైన ఇది రియల్ స్టోరీ అండ్ ఇది మన చరిత్ర అని మనకి చెప్పే విధానమైన చాలా బాగుంటుంది. అసలు శ్రీకృష్ణుడికి ఇచ్చే ఎలివేషన్స్ కానివ్వండి, ఆ క్వాలిటీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా చాలా బాగుంటుంది. మనకి ఇంకా పార్ట్ 3 ఉంది. ఆ పార్ట్ 3లో ఇంకా చాలా చూపిస్తారు. అండ్ ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా? 15 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో ఉంటుంది. కానీ ఈ మూవీ కలెక్ట్ చేసింది 120 కోట్లు. ది బెస్ట్ మూవీ ఇది. ఇలాంటి మూవీస్ మళ్ళీ వస్తాయో రావో తెలియదు, కానీ ఇప్పట్లో ఇదే టాప్ అసలు. ఇక 3rd మూవీ గీతా గోవిందం. మన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన కాంబినేషన్లో వచ్చిన మూవీ. టాలీవుడ్లో రీసెంట్ టైంలో ది బెస్ట్ లవ్ స్టోరీ మూవీ అంటే ఖచ్చితంగా గీతా గోవిందం మూవీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మన హీరో చేసే చిలిపితనం అండ్ హీరోయిన్ కోపం ఇవన్నీ మనకి మూవీలో చూపిస్తారు. ఈ మూవీలో సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మూవీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సాంగ్స్ అండ్ ఆ లవ్ స్టోరీ. మన హీరో ఎంత అమాయకత్వంగా ఉంటాడో అండ్ అదే రేంజ్లో క్లైమాక్స్ అయినా చాలా బాగుంటుంది. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా? మూవీ బడ్జెట్ వచ్చేసరికి 15 కోట్లు. కలెక్ట్ చేసింది 130 కోట్ల గ్రాస్. ది బెస్ట్ లవ్ స్టోరీ మూవీ. ఇక నెంబర్ 2 మంజుమల్లు బాయ్స్. నేనైతే ఈ ఇయర్లో రిలీజ్ అయిన ది బెస్ట్ మూవీస్లో ఖచ్చితంగా మంజుమల్లు బాయ్స్ ఉంటుంది అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. నాకు ఆ రేంజ్లో మూవీ నచ్చింది. మూవీ అంటే 3 గంటలు మనల్ని ఒక్క రవ్వ కూడా డిసప్పాయింట్ చేయకుండా 3 గంటల సేపు ఒక మంచి థ్రిల్లర్ మూవీని చూస్తున్నాం, ఒక హర్రర్ మూవీని చూస్తున్నాం అన్న ఫీలింగ్ని తీసుకొచ్చింది మంజుమల్లు బాయ్స్. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి మనకి చూపించే విధానం కూడా చాలా కొత్తగా ఉంది, నచ్చింది. మూవీ బడ్జెట్ కేవలం 15 కోట్లు. కలెక్ట్ చేసింది 220 కోట్లు. మలయాళంలో ఒక మంచి ఇండస్ట్రీ హిట్ అయింది మంజుమల్లు బాయ్స్. ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక 1st మూవీ కాంతారా. రీసెంట్ టైంలో రాన్ రష్టిక్ మూవీస్లో ది బెస్ట్ మూవీ అంటే కాంతారా అని చెప్పాలి. అసలు మన రిషబ్ శెట్టి తీసిన విధానం కానివ్వండి, ఆ మూవీ స్టోరీ అయినా ప్రతి ఒక్కరికి నచ్చింది. మూవీ రిలీజ్ అయినప్పుడు అంతగా హైప్ లేదు, కానీ కొంచెం ప్రజల్లోకి పబ్లిక్లోకి మూవీ ఎక్కడంతో మూవీ మాత్రం విపరీతంగా నచ్చి ప్రతి ఒక్కరికి మూవీని మంచి బ్లాక్ బస్టర్ చేశారు. మూవీ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మూవీ అంతా ఒక ఎత్తు, ఆ క్లైమాక్స్ మరో ఎత్తు. మనకి చెప్పాలనుకున్న స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఇటువంటి స్టోరీస్ చాలా తక్కువగా వస్తాయి. వచ్చిన సినిమాని మనం చాలా అదృష్టంగా భావించి మూవీని అయితే బ్లాక్ బస్టర్ చేశాం. అండ్ దీనికి సీక్వెల్గా పార్ట్ 1 కాంతారా చాప్టర్ 1 అయితే రిలీజ్ చేస్తున్నారు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం 20 కోట్లు మాత్రమే. కానీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 400 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్తో వచ్చి ఎక్కువ కలెక్ట్ చేసిన టాప్ 5 మూవీస్. ఈ 5 మూవీస్లో మీ ఫేవరెట్ మూవీస్ అంటే కామెంట్ చేయండి. ఎందుకు ఫేవరెట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఫేవరెట్ వచ్చేసరికి కాంతారా అండ్ కార్తికేయ 2 లవ్ టుడే. 5 మూవీస్ బాగుంటాయి, కానీ చెప్పలేం కాబట్టి ఒక 3 మూవీస్ చెప్పా. అండ్ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి.